నమస్తే, నేను రమ్య. తాజాగానే సుప్రీంకోర్టు లివింగ్ రిలేషన్షిప్స్పై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి లివింగ్ రిలేషన్షిప్కి సానుకూలంగానే సమాధానం ఇచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గానే ఒక కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం అనుకోవచ్చు సుప్రీంకోర్టు లివింగ్ రిలేషన్షిప్ని కూడా పెళ్లిగా పరిగణిస్తుంది అని. ఎందుకంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసి కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉండి మళ్ళీ ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని కలిసిన తర్వాత కూడా విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి. అయితే దీన్ని అరికట్టడానికి సుప్రీంకోర్టు వీళ్ళు కూడా పెళ్లి చేసుకున్నట్టుగానే ఎక్కువ రోజులు కలిసి ఉంటే అని పరిగణించింది. అయితే దీనిలో భాగంగా ఇప్పుడు ఎవరైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళకి, లేకపోతే సహజీవనం చేయకుండా వాళ్ళకు వేరే ఒక భార్య కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకు ఎలాంటి హక్కు ఉంటుందో సహజీవనం చేసిన అమ్మాయికి కూడా అలాంటి హక్కే ఉంటుంది అని సుప్రీంకోర్టు రీసెంట్గానే తెలియజేసింది ఒక కేసులో భాగంగా. అయితే ఒకసారి మనం పూర్వంలో చూసుకున్నట్టయితే 2019 కేరళలోని ఒక హైకోర్టు అయితే ఈ అక్రమ సంతానాలని అరికట్టేసింది. అంటే ఎవరైతే అక్రమ సంతానంగా పుడతారో, పెళ్లి చేసుకోకుండా పుడతారో వాళ్ళకు ఆస్తి హక్కులలో ఎలాంటి హక్కు ఉండదు అని హైకోర్టు తెలియజేసింది. అయితే దీనికి తను బాధపడిందో ఏంటో తెలీదు. అయితే ఇదే స్టేట్మెంట్ పైన తను ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టులో చర్చల మీద చర్చలు జరిగిన తర్వాత ఎవరైతే వివాహేతర సంబంధంతో పుట్టిన పిల్లలైనా సరే, పెళ్లి చేసుకున్న పిల్లలైనా సరే వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళలాగే భావించాలి అని తెలియజేశారు. అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేది మన భారతీయ సాంప్రదాయాలే కాదు. ఇవి ఎక్కువగా పూర్వంలో మనం వినేవాళ్ళం ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అంటే అమెరికాలోను, లండన్లోనూ ఉంటాయని. కానీ మెల్లిమెల్లిగా ఇవి మన భారతదేశానికి కూడా పాకాయి. ఎక్కువగా ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మన భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపించేది. కానీ మెల్లిమెల్లిగా మన సౌత్ ఇండియాకి కూడా రావడం స్టార్ట్ అయింది. అయితే ఒకప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ అంటే చాలు భూతంలా చూసేవాళ్ళు, చాలా మంది భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రోజు రోజుకి లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా పెరుగుతూ పోయాయి అండ్ చాలా కామన్ కూడా అవుతున్నాయి ఈ రోజులలో. సో ఇలా కలిసి ఉన్న నేపథ్యంలో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చాలా వరకు బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే విడిపోతారో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవ్వడం ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే దానికోసమని సుప్రీంకోర్టు మీరు ఎక్కువ కాలం సహజీవనం చేస్తే కూడా మీరు పెళ్లి చేసుకున్న దానిలాగానే పరిగణిస్తుంది. అయితే దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేటివి ఉంటాయి. అంటే ఎవరైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారో మేము సహజీవనం చేశాము, మాకు వాళ్ళ ఆస్తిలో హక్కు కావాలి, హక్కు ఉంది అని అంటారో వాళ్ళు మేమిద్దరం ఇన్ని రోజులు కలిసే ఉన్నాము అని నిరూపించుకోవాల్సి వస్తుంది. సో అలా నిరూపించుకున్న అదనంతరం వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళ ఆస్తిలో సగభాగంగా రావచ్చు. చూస్తున్నారు కదండి, సుప్రీంకోర్టు కూడా సహజీవనం చేసిన వాళ్ళకి కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటుంది అని చెప్పడానికి ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి.